గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సాయిలత. ఇవాళ మీకు ఏంటంటే వాట్ ఈస్ అ టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 ప్రెగ్నెన్సీస్. అంటే చాలామంది డెలివరీ అయిపోతుంది వెళ్ళిపోతారు. సో మనకి డెలివరీ అయిపోయిన తర్వాత మన బాడీలో చేంజెస్ అన్నీ కూడా 45 డేస్లో నార్మల్కి వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఇంక్లూడింగ్ మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మీరు 100% ఎలిజిబుల్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వితౌట్ దేర్ నాలెడ్జ్, చాలామందికి అపోహ ఏంటంటే మేము పాలు ఇస్తున్నాము అంటే వాళ్ళ అమ్మమ్మలు అలా చెప్తారు, పాలు ఇస్తున్నంత వరకు పిల్లలు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు, అలా అపోహలో ఉంటారు. కానీ అంటే అది కరెక్టే, రాకపోవచ్చు, కానీ అంటే 100% రాదని మటుకు గ్యారంటీ ఏమీ లేదు. సో వాళ్ళు లాక్టేషన్ అంటారు, అంటే పాలు ఇస్తున్నప్పుడు కూడా చాలామంది ప్రెగ్నెంట్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇవాళ మీకు చెప్పబోయేది ఏంటంటే, గ్యాప్ తక్కువ ఉందనుకోండి, లోపల సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ సిజేరియన్, లోపల మేము ఒక కట్ చేసిన ప్లాస్మా దాని మీదే మళ్ళీ బేబీ కూర్చుంటుంది, మాయ కూడా దాని మీదే పడుతుంది. అంటే లోపల మనకి బయట అంతా మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, లోపల మటుకు హీలింగ్ అది చాలా టైం తీసుకుంటుంది. సో ఆ ప్రాసెస్లో మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, అది చేస్తాము, ఎందుకంటే గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి 100% ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ టైం ఆల్సో సిజేరియన్ ఓన్లీ. సో దట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే, అంటే ఈవెన్ నార్మల్ డెలివరీలో కూడా ఇదే ప్రాసెస్ అమ్మ. సో అది అక్కడ కరెక్ట్గా ఎక్కడ కోసామో అక్కడే అది పడిందనుకోండి మాయ, ఒక్కోసారి ఎడిహరెంట్ ప్లెజెంటా అంటారు. అంటే మామూలుగా బేబీ బయటకు వచ్చేసినప్పుడు ప్లెజెంటా అంటే మాయ వెంటనే బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంతమందిలో అది ఆ హీలింగ్ ప్రాసెస్లో పడడం వల్ల ఆ లోపల అటాచ్ అయిపోయి ఉండిపోతుంది. అటాచ్ అయి ఉండిపోతే కష్టం, ఎందుకంటే బేబీ డెలివరీ అయిన తర్వాత మాయ కూడా బయటకు వచ్చేసేయాలి, లేకపోతే ఇంకా అది ఒకసారి డెలివరీ అయిన తర్వాత అది మా వేస్ట్ ప్రోడక్ట్ కింద తయారైపోతుంది. సో ఇన్ఫెక్షన్స్, బ్లీడింగ్ చాలా సివియర్గా అవ్వడం, ఇంకా ఫర్దర్ మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అందుకని మేము ఒక్కోసారి తీయలేకపోతాం, అలాగని వదిలేయలేము కూడా. సో టు అవాయిడ్ సచ్ థింగ్స్, సో మీరు ఏం చేయాలంటే టైం గ్యాప్ పెట్టుకోండి. సో మినిమం టైం ఇంటర్వెల్ బిట్వీన్ 2 సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఈజ్ బెటర్ 3 years, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ సిజేరియన్. సో 3 years గ్యాప్ పెట్టుకుంటే కనుక ఈ లోపల బేబీ కూడా పెద్దదవుతుంది. సో మీరు కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అవైలబుల్గా ఉంటారు. లేకపోతే ఆ అమ్మాయిని చూసుకోలేరు, ఇటు ఒకవేళ మీకు వామిటింగ్స్ అవి అయినాయి అనుకోండి, సో మీరే అసలు చూసుకునే పరిస్థితులు లేరు. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫస్ట్ చైల్డ్ ఆల్సో. సో ఇన్ని ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా బీపీ, షుగరు అలాంటివి ఏమైనా డెవలప్ అయినాయి అనుకోండి, అవన్నీ కూడా రికవర్ అవ్వడానికి మనకి ఒక మినిమం 6 months టైం ఈజీగా పడుతుంది. సో అంటే రికవరీ అవే లోపలనే మీరు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే, అంటే అదే ఆయన చెప్తారు చూసారా, యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్, అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అన్నమాట, అలా ఉంటుంది. సో అది కొంచెం మీకు ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మీరు ఈ టైం ఇంటర్వెల్ పెట్టుకోండి. సో చాలామంది వస్తారన్నమాట. అది తర్వాత ఇంక్లూడింగ్ అబార్షన్ తర్వాత కూడా, ఈ అబార్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత అంటే మెడిసిన్స్ తోటో తర్వాత క్లీనింగో ఏం చేసినా కూడా మీకు అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత వితిన్ 10 daysలో యూఆర్ 100% ఫిట్ ఫర్ అనదర్ ప్రెగ్నెన్సీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అబార్షన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలల వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదని వాళ్ళు ఏమి ప్రికాషన్స్ ఏమి తీసుకోకుండా వచ్చి నెక్స్ట్ మంత్ వస్తారన్నమాట. మేడం నాకు మా పాజిటివ్నెస్ తగ్గట్లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్, ఆ లాస్ట్ మంత్ అలాగే ఉంది, మా మందులు ఇచ్చారు కానీ ఏం పోలేదు, అదే కంటిన్యూ అవుతుందని చెప్తారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే మళ్ళీ మేము స్కానింగ్ అయ్యి చేస్తే కనుక ప్రీవియస్ స్కాన్లో సపోజ్ ఏదో 6 weeks ఎలాగ ఉంటే ఇప్పుడు 4 weeks ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ ఫ్రెష్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళండి, అంతేగాని అది అట్లా రాదు అవ్వదని మటుకు పెట్టుకోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ గారిని అడగండి. అది ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.